హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. ఈరోజు మరో దోశ వెరైటీ ద్వారా మీ ముందుకు వస్తున్నాను. చాలా టేస్టీ ఈ మధ్యకాలంలో భలే ట్రెండ్ అవుతున్న రామేశ్వరం కేఫ్ దోశ. ఇది కూడా ఒక రుచికరమైన దోశ వెరైటీ. దీనికి ఎలాంటి కొలతలు కావాలనో చూసేద్దాము. మొదట ఒక గిన్నె తీసుకొని అందులోకి ఏ కొలతతో అయినా పర్వాలేదు. నేను ఈరోజు చెంబు కొలతతో 1.5 చెంబు కొలతతో బియ్యం తీసుకున్నాను. ఇది నేను సోనా మసూరి వాడుతున్నాను. మీరు ఏ విధమైన రైస్ అయినా వాడుకోవచ్చు. కాకపోతే మంచి వెరైటీతో దోశ చేసుకుంటే ఆ టేస్టే వేరే విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకో సగం చెంబు కొలతతో ఉప్పుడు బియ్యం, దీన్నే బాయిల్డ్ రైస్ అంటారు. ఇది సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉందండి. చూడండి, ఈ వెరైటీ కొంచెం బుడ్డగా ఉంటుంది, లావుగా ఉంటుంది, మనకు ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది అన్నమాట. ఈ వెరైటీ లేని పక్షంలో రేషన్ బియ్యం లావుగా ఉండేది వేసుకోండి. అంటే ఇప్పుడు చెంబు కొలతతో 2 బియ్యం వేసాను. 1.5 బియ్యము సోనా మసూరి, సగము బాయిల్డ్ రైస్ వేసాను, ఉప్పుడు బియ్యం. నెక్స్ట్ అదే చెంబు కొలతతో సగం దాకా మినపగుళ్ళు వేస్తున్నాను. మినపగుళ్ళు లేకపోతే మినపప్పు అయినా వేసుకోండి. ఇలా మరో గిన్నెలోకి తీసుకున్నాను. ఒక చిన్న గ్లాస్తో, అంటే మనకు కొలతకి 50 గ్రాములు అనుకోండి, 50 నుంచి 60 గ్రాముల దాకా శనగపప్పు వేసాను. ఒక 5 స్పూన్ల శనగపప్పు అందులోకి వేసాను. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూను మెంతులు బియ్యంలోకి వేసాను. అంటే మినపగుళ్ళలోకి శనగపప్పు అందాజుగా వేసుకోండి. ఒక చేతిలోకి తీసుకుంటే ఒక చారడు వస్తాయి కదా, అవి అలా వేసేసేయండి ఈ కొలతకి. ఆ తర్వాత వీటిని బాగా 3-4 సార్లు కడిగేసి తీసుకోవాలి. బియ్యంలో మెంతులు వేసాను, ఇందులోకి శనగపప్పు వేసాను. తగినన్ని నీళ్లు ఫ్రెష్గా వేసేసి నానబెట్టేసేయండి. ఒక చిన్న చిట్కా ఏంటి అంటే, చలికాలంలో ఒక 3 గంటలు నానబెడితే సరిపోదండి. ఎందుకంటే 6 గంటల దాకా నానబెట్టండి, మనకు పులియడం తొందరగా పులుస్తుంది. ఇది నా స్వానుభవం అన్నమాట. వేసవి కాలంలో అయితే 3 గంటలు నానినా సరిపోతుందండి. ఇప్పుడు నేను 6 గంటలు నానబెట్టాను. బాగా పప్పు చాలా పెద్ద సైజు అయిపోయింది. ఇప్పుడు పప్పుని బియ్యాన్ని సపరేట్గా నేను మిక్సీకి వేస్తున్నాను. గ్రైండర్లో వేస్తే ఇంకా బాగుంటుందండి. నేను ఈరోజు మిక్సీకే వేస్తున్నాను. అయితే మెత్తగా రుబ్బుకోవాలి. పప్పు ఎప్పుడైనా కాస్త కసకస లేకుండా మెత్తగా రుబ్బుకోండి. నాకైతే ఒక్కసారికి కాస్త ఎక్కువైంది క్వాంటిటీ అనిపించింది మిక్సీలో, కాబట్టి కాస్త తీసేసి మళ్ళీ రుబ్బేశాను. ఎప్పుడైనా సరే ఇడ్లీలకు కానీ దోశలకు కానీ ఇలా సపరేట్గా పప్పు రుబ్బుకున్నామంటే టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి. అంటే మనము హోటల్స్లో తినేటప్పుడు దోశ ఎంత బాగుందబ్బా అనుకుంటూ ప్రతిసారి క్యూలో నిల్చొని మరీ దోశలు తినేసి వస్తాము. ఇలాంటి కేఫ్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా క్యూ ఉంటుంది. వాళ్ళు చేసే విధానమే డిఫరెంట్గా ఉంటుంది. నేను అన్నీ కనుక్కొని ఈ వెరైటీ చేస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ వెరైటీ. నేను పప్పు మొత్తం రుబ్బేశాను. రుబ్బిన తర్వాత కాస్త మనము చిలికినట్టుగా బీట్ చేయండి. అప్పుడు మనకు ఆ వేడితనం పోయి బాగా పులియటానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పప్పు వేసుకున్నప్పుడు కొంచెం ఆపి విప్పర్లో వేసుకోండి, ఇంకా బాగా వస్తుంది. అంటే గ్రైండర్లో వేసినట్టుగా వస్తుంది మనకు రుబ్బిన తర్వాత. నెక్స్ట్ నానిన బియ్యాన్ని కూడా మిక్సీకి పట్టుకోవాలి. అయితే బియ్యం కూడా కాస్త మెత్తగానే పట్టుకోండి. కొంచెం చేతికి అలా రవ తగిలినా పర్వాలేదు, ఏమీ అవ్వదు. అలా 2-3 సార్లు బియ్యాన్ని వేసిన తర్వాత ఆఖరి ట్రిప్పులో ఇంకా చెంబుకి సగం దాకా అటుకుల్ని వేసుకోవాలి. ఏ విధమైన అటుకులైనా పర్వాలేదు. నేను ఇది మీడియం థిక్నెస్ ఉన్న అటుకుల్ని తీసుకున్నాను. వాటిని కూడా కడిగేసి, బియ్యం నానబెట్టాం కదా దాంట్లోనే కడిగేసి అటుకుల్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి. అటుకులు వేయడం వల్ల ఆ దోశ టెక్స్చరే డిఫరెంట్గా ఉంటుందండి. చాలా బాగా వస్తుంది రెగ్యులర్ దోశల కంటే. ఇలా చేసి చూడండి. నేను ఎన్నో వెరైటీస్ దోశ వీడియోస్ చేశాను. దాదాపు డజన్ పైగా దోశ వీడియోస్ చేశాను. అన్నిటినీ బాగా చూస్తున్నారు. ఈ వీడియో కూడా బాగా చూస్తారని అనుకుంటున్నాను. చాలా మంచి రెసిపీ.
ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కేఫ్ స్టైల్ దోశ అనమాట. ఇంకా అన్నీ రుబ్బేశాను. రుబ్బిన తర్వాత కొంచెం ఉప్పు వేసేసి ఇంకా మనము పులియబెట్టుకోవాలి. నేను చిన్న స్పూనే వాడతానండి. స్పూన్ అంటే పెద్ద స్పూన్ వాడను. చిన్న స్పూన్తో ఒక్క స్పూన్ అయినా సరిపోతుంది. నేను చాలా బుల్లి స్పూన్ తీసుకున్నాను కదా, ఒక 3 స్పూన్లు అలా వేసేసాను. ఒక చిటికెడు ఉంటుంది ఉప్పు అంతే. ఇప్పుడు కలిపేసి 2 గిన్నెలకి వేసేసాను డబ్బాలకి. అది ఓవర్ నైట్ మనము పులియబెట్టుకోవాలి. ఇప్పుడు మార్నింగ్ లేచాక నేను ఒక మంచి దోస కారప్పొడి చేశాను. మద్రాసు మలహా పొడి అనమాట. ఇది రెసిపీ నెక్స్ట్ డే పెడతాను. చాలా సూపర్గా ఉంటుంది. ఈ దోశకి అంటే రామేశ్వరం కేఫ్ స్టైల్ దోశకి ఈరోజు కాంబినేషన్గా మద్రాసు మలహా పొడి చేశారనమాట. ఘీ కారం దోశ వేస్తున్నాను. ఇంకా బాగా పులిసింది పిండి. చూడండి, దోశ పిండి అద్భుతంగా పులిసింది. చలికాలంలో కూడా అది హైదరాబాదులో ఇలా ఎక్కువసేపు పప్పు బియ్యం నానబెట్టి తర్వాత రుబ్బి మార్నింగ్ అంతా ఇలా పులియబెడితే భలేగా పులుస్తుంది. తగినంత ఉప్పును వేసేసి బాగా కలిపేసుకోండి. ఆ తర్వాత ఒక వారం 10 రోజులు ఈజీగా వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసి. అందుకనే ఎక్కువ చేశాను నేను ఈసారి. ఎప్పటికంటే కూడా కొంచెం ఎక్కువగా రుబ్బాను పిండి. ఈ పిండితో దోశలే కాదండి, చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకున్నాను అనమాట, వేయడానికి వీలుగా ఉంటుందని. అయితే ఎందుకు అంటే అందులోకి 1.5 స్పూను చక్కెర వేశాను. ఈ పిండితో ఒక 6 నుంచి 7 దోశల దాకా వేసుకోవచ్చు. ఇలా మనము చక్కెర కలిపామంటే క్యారమలైజ్ అయ్యి బాగా కలర్ మారి చాలా బాగా వస్తాయి దోశలు. రుచి కూడా పెరుగుతుంది. అలా పిండం వేడెక్కిన తర్వాత ఇంకా కొంచెం నెయ్యి వేశాను. నెయ్యి మనం ఎంత తింటామో అంత వేసుకోవచ్చు. పిల్లలు ఉన్నారనుకోండి కాస్త ఎక్కువ వేసి ఇవ్వండి. ఆ తర్వాత ఎక్కువ కావాలనే వాళ్ళకు ఇంకా కొంచెం వేసి ఇవ్వండి. నేనైతే 1/2 స్పూను నెయ్యి వేశాను. ఆ తర్వాత కారప్పొడి చల్లాను. మీడియం ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేయండి. మొదటి దోశ కదా, ఈ కలర్ వచ్చింది. నెక్స్ట్ చూడండి, నాకు ఈ చక్కెర బాగా నానే కొద్దీ ఆ పిండిలో కొంచెం కలర్ అయితే పెరుగుతుంది. ఆఖరి దోశలు అయ్యేసరికి బాగా కలర్ పెరుగుతుందనమాట. మంచి కలర్ వస్తాయి, రెడ్ కలర్, అలా కొంచెం రెడ్డిష్ కలర్ వస్తాయన్నమాట. మనకు ముందుగానే ఒక 10 నిమిషాల ముందర బాగా కలిపేసి నానబెట్టేసి షుగర్తో పెట్టేస్తే ఇంకా మంచి కలర్స్ వస్తాయన్నమాట. చూడండి, కలర్ పెరిగింది కదా. ఇప్పుడు నేను నూనె వేసే చేశాను. అది కూడా స్ప్రే కొట్టాను అనమాట. ఈ మధ్య కొన్నాను స్ప్రే, చాలా చాలా బాగుందండి. ఆయిల్ తక్కువగా వాడే వాళ్ళకి, ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అనే వాళ్ళకి ఇది మంచిగా యూజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు రామేశ్వరం కేఫ్ దోశ విత్ నెయ్యితో రామేశ్వరం కేఫ్ ఘీ కారం దోశ రెడీ అయిపోయింది. బయట చాలా గరగరగా, లోపల సాఫ్ట్గా భలే ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. భలే వచ్చింది కదా కలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు. ఉంటాను మరి.